హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారు కదా. నేను కూడా అంతగా సూపర్గా ఎక్సలెంట్గా వండర్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే మనం నేర్చుకుంటున్న విద్య చాలా గొప్పది. మనల్ని ఎంతో ఉన్నత స్థానంలో నిలబెడుతుంది, మనకి ఎంతో పరిజ్ఞానాన్ని పంచుతుంది. కాబట్టి మన దగ్గర విద్య ఉంటే ఎవ్వరూ పోలేని ధనం విద్య కదా. ఎంత ఆస్తులున్నా, బంగారం ఉన్నా, డబ్బున్నా, ఆఖరికి మన డాక్యుమెంట్స్ కూడా తీసుకుని వెళ్ళిపోయేంత దొంగతనం చేయొచ్చు. కానీ మనలో ఉన్న విద్యని ఎవ్వరూ దోచుకోలేరు. ఎవరూ దోచలేని ఆస్తియే మన విద్య. అలాంటి విద్య మనకి ఉన్నప్పుడు మనం ఎంత వండర్ఫుల్గా ఉంటాం కదా, ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం కదా. ఎందుకంటే మన చేతిలో విద్య ఉంది. విద్య దేన్ని ఇస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. ఎక్కడైనా బతికేయగలమా, నా చేతిలో విద్య ఉంది కదా. మన చేతిలో విద్య ఉన్నప్పుడు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం ఏ పనైనా చేసి, ఆ విద్యకి సంబంధించిన పని ఏదైనా చేసి బతికేయగలం. కాబట్టి ఇంత ధైర్యాన్ని ఇచ్చే విద్యకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం వేమన పద్యాలు నేర్చుకుంటున్నాం కనుక ఈరోజు వేమన పద్యం ఏంటో చూసేద్దాం. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే, నీటబడ్డ చినుకు నీట గలిసే, ప్రాప్తి గలుగు చోట ఫలమేమి కలుగురా, ప్రాప్తి గలుగు చోట ఫలమేమి తప్పురా, విశ్వదాభిరామ వినురవేమ. ప్రాప్తం ఉన్న చోట ఫలము తప్పకుండా వస్తుంది అనేది దీని భావం అన్నమాట. చక్కగా రాసేసుకొని భావం తెలిసేసుకుందాం. ఏమంటున్నారు వేమన గారు? చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే, నీటబడ్డ చినుకు నీట గలిసే. నీటబడ్డ వర్షపు చినుకు నీట గలిసే. నీటిలో పడింది, నీటిలోనే కలిసిపోయింది. అదే ఒక చిప్పలో పడితే ముత్యం అయిపోయింది కదా. ఎంత ఈజీగా ఉంది కదా అర్థం. ప్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా. కానీ ఆ పడే వర్షపు చుక్క చిప్పలో పడుతుందా, నీటిలో పడుతుందా అనేది దాని ప్రాప్తాన్ని బట్టి ఉంటుందన్నమాట. చిప్పలో పడేది ముత్యంగా మారాలి అంటే అంతటి అదృష్టం దానికి ఉంటే ఆ వర్షపు చినుకు వెళ్ళి చిప్పలో పడుతుంది. లేదు, వర్షం నీళ్ళు మొత్తం నీళ్ళలోనే పడిపోతే నీళ్ళలోనే కలిసిపోతుంది. దానికి ఆ ప్రాప్తం లేదు అని అర్థం. కాబట్టి ప్రాప్తి కలుగు చోట ఫలమేల తప్పురా. ప్రాప్తం ఉంది అన్నప్పుడు నువ్వు అంత పెద్ద సముద్రంలోనూ, అంత పెద్ద నదిలోనూ ఒక చెప్పులో ఒక వర్షం చినుకు పడుతున్నప్పుడు, అంత పెద్ద వాటర్లో దానికి ప్రాప్తం ఉన్న చోట ఎవరు తప్పించగలరు అని. ప్రాప్తి కలుగు చోట ఫలమేల తప్పురా. నువ్వేం చేసినా కూడా తప్పదు. ఫలం అనేది మనకి రావాలని ఉంటే అది ఎవరూ తప్పించలేరు. మనకి వచ్చేస్తుంది ఎక్కడున్నా కూడా. అదే రావద్దు అని ఉంటే నువ్వు అష్టదిగ్బంధనం చేసినా, నిలువు తలకిందులుగా తపస్సు చేసినా కూడా అది మనకి రావాలని లేకపోతే రాదు. అలా అని ప్రయత్నం మాత్రం మానకూడదు. మానవ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనకు వస్తుందా రాదా మనకు తెలియదు కదా, మనకి ప్రాప్తం ఉందా లేదా మనకు తెలియదు. కాబట్టి ప్రయత్నం అనేది విఫలం చెందకూడదు. మన ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి.
విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం భూవేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా స్వాతి కార్తెయందు వర్షపు బిందువు స్వాతి కార్తెయందు వర్షపు బిందువు ముత్యము చిప్పయందు పడినచో ముత్యము చిప్పయందు పడినచో ముత్యమగును. అది ముత్యమగును. కానీ అదే వర్షపు నీటి బిందువు నీటి యందు పడినచో నీటి యందే పడినచో నీటి యందే పడినచో అదే నీటిలో కలిసిపోవును. అదే నీటిలో కలిసిపోవును. కావున ప్రాప్తము ఉన్న చోట అదృష్టము ఎక్కడికి పోదు. కావున ప్రాప్తము ఉన్న చోట అదృష్టము ఎక్కడికి పోదు. మనము ఎక్కడ ఉన్నను వెతుకుచూ వచ్చునని భావము. మనం దీన్ని ఎక్కువగా నమ్ముతాం కదా. మనము ఎక్కడ ఉన్నను వెతుకుచు వచ్చునని భావము.
మన పెద్దవాళ్ళు మనకి ఇదే చెప్తారు, మనము దీన్నే ఎక్కువగా నమ్ముతాం. ఏమని? ప్రాప్తం ఉన్న చోట అదృష్టము ఎక్కడ ఉన్నా ఎక్కడికి పోదు, అది మన దగ్గరికి వస్తుంది అని మనం నమ్ముతాం కదా. అంటే ఏంటి? మనకు అదృష్టం అది రావాలి అని రాసి పెట్టుంటే మనం దాని ప్రయత్నం దాని మీదే మనం మనసు పెట్టి మనం ప్రయత్నిస్తూ ఉంటే మనం ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుంటూ వస్తుందట. అలా కాదని మనకి రాసిపెట్టి లేకపోతే, అది మనకి రావాల్సిన సమయం కాకపోతే కనుక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది మన దగ్గరికి రాదు. కాబట్టి దేనికైనా సరే నిరాశ చెందకుండా, ఓహో ఇది మనకి రాసిపెట్టి లేదు అనుకుంటా అని సరిపెట్టుకోవాలి తప్ప, ఇది మనకి రాలేదు మనం దురదృష్టవంతులం, మనం టైం బాగాలేదు, ఇలా మనల్ని మనం తిట్టుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ బాధపడుతూ ఉండకూడదు. ఎప్పుడైనా సరే మనకి వచ్చిన అదృష్టానికి ఎంత సంతోషంగా ఉంటామో, అప్పుడు మనకి రాసిపెట్టి ఉంది కనుక వచ్చింది అని ఎలాగైతే నమ్ముతామో, అలాగే మనకి అదృష్టం కలిసి రానప్పుడు, ఏదైనా మనం అనుకున్నది జరగనప్పుడు కూడా అదే విధంగా ఓహో ఇది మనకి రాసిపెట్టి లేదు కనుక మన వరకు రాలేదు అని సరిపెట్టుకొని వేరే ప్రయత్నం చెయ్యాలే తప్ప కుంగిపోకూడదు. దాని గురించి ఆలోచిస్తూ నీరసించి బాధపడకూడదు అని అర్థం. మరోసారి ఈ పద్యాన్ని భావాన్ని మనం చదివేసుకుందాం. పద్యము భావము. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యం వాయే, నీటబడ్డ వర్షపు చినుకు నీటగలిసి, ప్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, స్వాతి కార్తెయందు వర్షపు బిందువు ముత్యపు చిప్పయందు పడినచో అది ముత్యము అగును. చూసారా? ఒక ముత్యపు చిప్పలో ఒక చిన్న నీటి బిందువు పడితే నీరే ముత్యం. కానీ ఆ ముత్యాలు ఎంత కాస్ట్ ఉన్నాయి? ఇప్పుడు ముత్యం కొనాలంటే ఎంత కాస్ట్ ఉంటుంది? అదే ఒక నీటి బిందువు కావాలంటే మనకి కాస్ట్ ఉంటుందా? కొంటామా? కొనం కదా. ఒక నీటి బిందువు చేతులు వేసుకుని పనులు వేస్తాం, అంటే అంత ఈజీగా మనం వాటర్ని చూస్తాం. కానీ అదే నీటి బిందువు ముత్యపు చిప్పలో పడితే అది ముత్యం అవుతుంది. ఆ ముత్యానికి ఎంతో ధర పలుకుతుంది. దానికి ఒక జాతక రీత్యా కానీ దేన్నైనా కూడా ముత్యాన్ని చంద్రుడితో పోల్చి ఎంతో అద్భుతంగా మనం ముత్యాన్ని గౌరవిస్తాం అన్నమాట. అలాంటి ముత్యపు బిందువు అవ్వాలంటే దానికి రాసిపెట్టి ఉండాలి. దానికి ఆ స్వాతి చినుకుల ఆ ముత్యపు చిప్పలో ఆ వర్షపు బిందువు పడాలి. పడితే అది ముత్యం అయితే దాని అదృష్టం పెరుగుతుందన్నమాట. దాని కాస్ట్ ఎంతో, దాని అదృష్టం ఎంతో, దాని వాల్యూ ఎంతో అప్పుడు తెలుస్తుంది. ఒకే ఒక్క నీటి బిందువు, అన్ని నీటి బిందువుల్లో ఒకే ఒక్క నీటి బిందువుకి అంత అదృష్టం ఉంటుందన్నమాట అందులో పడిన దానికి. కానీ అదే వర్షపు నీటి బిందువు నీటి ఎందే పడినచో అదే నీటిలో కలిసిపోవును. అదే ఆ వర్షపు బిందువు ఆ ముత్యపు చిప్పలో పడకుండా ఆ నీళ్ళలోనే పడినట్టయితే అదే వర్షపు బిందువులు అన్నీ అదే వర్షం. మళ్ళీ చూడండి, అదృష్టం ఉన్న చోట ఒక చుక్క వెళ్ళి అందులో పడింది ముత్యపు చిప్పలో. కానీ మిగిలినవన్నీ కూడా నీళ్ళలో పడినవి ఏమవుతున్నాయి? నీళ్ళలోనే కలిసిపోతున్నాయి. వాటికి వాల్యూ ఉందా? లేదు. అంటే వాటర్కి ఉండే వాల్యూనే దానికి కూడా ఉంటుంది తప్ప పర్టికులర్గా ఒక స్పెషాలిటీ అనేది ఉండదు కదా. ఏదైతే ముత్యపు చిప్పలో పడిందో దానికి ఎంత స్పెషాలిటీనో చూడండి. కావున ప్రాప్తము ఉన్న చోట అదృష్టము ఎక్కడికి పోదు. చూసారా? అంత వాటరే, ఆ వాటర్లోనే వర్షం పడుతుంది. ప్రత్యేకించి ఏమీ వెళ్ళి ఆ చిప్ప వెతుక్కుని తీసి అందులో వేయట్లా. మొత్తం వాటర్ అంతా, వర్షం అంతా ఆ వాటర్లోనే పడుతుంది. కానీ ఏదో ఒక బిందువు వెళ్ళి ఆ చిప్పలో పడుతుంది, అది ముత్యంగా మారుతుంది. ఆ ముత్యం వాల్యూ పెరిగిపోతుంది. అంటే ఏమిటి? అదృష్టం ఉంది, ఆ నీటి బిందువుకి ఆ అదృష్టం ఉంది అన్నమాట. కాబట్టి అది అందులో పడుతుంది, దాని వాల్యూ పెంచుకుంటుంది. కాబట్టి అదృష్టం ఉన్నప్పుడు
ఎక్కడ ఉన్నా కూడా అన్ని నీళ్ళలో ఉన్న అదే బిందువు అందులో ఎందుకు పడాలి? దానికి అదృష్టం అలా రాసి పెట్టింది కాబట్టి ప్రాప్తం ఉన్న చోట అదృష్టం ఎక్కడికి పోదు. మనకి ప్రాప్తం ఉన్నది మనం నీటి అడుగున ఉన్న, ఆకాశంలో ఉన్న, అండర్ గ్రౌండ్లో దాక్కున్నా కూడా మన దగ్గరికి అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుందట. వచ్చి మన తలుపు తడుతుంది. తలుపు తీసేసరికి అదృష్ట దేవతను నేను, నీకేం కావాలి అని అడుగుతుంది అనమాట. నాకు బంగ్లాలు ఇవ్వు, లగ్జరీ కార్లు ఇవ్వు, నగలు ఇవ్వు, అవి ఇవన్నీ కొరేసుకుంటాం కదా మనం, అవన్నీ ఇచ్చేసి సైలెంట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇదివరకు కూడా మనం కథల్లో, చాలా కథల్లో మనం వరలక్ష్మి వ్రతం కథలో కూడా చదువుకుంటాము. వరలక్ష్మి వ్రతం చేసేస్తాం మనం, ఆ మహాతల్లికి అయినట్టు మనకు కూడా అవుతుందేమో అని చెప్పి ఒక పూజ చేయగానే, ఒక ప్రదక్షిణం చేయగానే కాళ్ళ గజ్జలు వచ్చేస్తాయి, ఇంకో ప్రదక్షిణం చేయగానే ఒంటి నిండా నగలు, పట్టు చీరలు వచ్చేస్తాయి, ఇంకో ప్రదక్షిణం చేయగానే ఇంటి ముందు, ఇప్పుడంటే లగ్జరీ కాదు, అప్పుడు గుర్రపళ్ళు అవన్నీ వచ్చేస్తాయి. అంటే చూడండి, 3 ప్రదక్షిణలకు అంత వచ్చేసిందంటే అందరూ మాకిలాగా వస్తుంది కదా అని ఇన్ని సంవత్సరాలు, ఇన్ని యుగాలు గడిచినా మనం ఇంకా వరలక్ష్మి వ్రతం చేస్తూనే ఉన్నాం. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరికి అలా రాబోతుందా, ఇంతమందిలో ఎవరో ఒకరికి అదృష్టం ఎవరిదని ఇంకా మనం పరీక్షించుకుంటూనే ఉన్నాం. మన వరలక్ష్మి వ్రతం చేస్తూనే ఉన్నాం, ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాం. కానీ మనకి ఎలాంటి గజ్జలు కాదు కదా, కట్టు మొగ కూడా దొరకట్లేదు. అంటే మనకి అంత అదృష్టము ఇంకా రాలేదు అని అర్థం. అంతేగాని పూజ చేయడం మానేద్దాం అని మాత్రం అనుకోకూడదు అనమాట. అది చేస్తూనే ఉండాలి. ఎవరికి ప్రాప్తం ఉంటుంది, ఎవరికి ఫలించే ఇది ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా ఫలిస్తుంది. మనము ఎక్కడ ఉన్నను వెతుకుతూ వచ్చునని భావము. మనం ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చి మనకి అదృష్టాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అదృష్ట దేవత ఎంత చక్కగా వచ్చి ఆశీర్వదించి నీకేం కావాలి మానవా అని అడిగి, మనం అడిగినవన్నీ చిటికలో తథాస్తు, ఒకటే మాట తథాస్తు అని వెళ్ళిపోతుంది. అన్నీ మనం కోరుకుని వచ్చేస్తాయి. అంటే మన అదృష్టం ఫలించింది, మన అదృష్టం ఆ విధంగా ఉంది కనుక మనకు వస్తున్నాయి. అదే మనకు అదృష్టం లేకపోతే అదృష్ట దేవత కాదు కదా, ఎవరు పక్కింటి వాళ్ళు కూడా వచ్చి తల్లిపట్టరు అనమాట, ఇదిగో అమ్మ తీసుకో అనేసి. కాబట్టి దానికి మన అదృష్టమా దురదృష్టమా అని, అదృష్టం వచ్చినప్పుడు పొంగిపోయి దురదృష్టంగా అనుకుని కుంగిపోవడం అనేది జరగకూడదు. మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి. మనకి కనుక రాసి పెట్టుంటే అది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అది ఏ క్షణంలో వస్తుంది, ఏ రోజు వస్తుంది, ఏ సంవత్సరం వస్తుంది, ఏ డేట్కి వస్తుంది, ఏ వారం వస్తుంది అనేది ఎవ్వరు కూడా చెప్పలేరు. అంటారు కదా, రాత్రికి రాత్రే జీవితాలు తిరగబడిపోతాయి, బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఈ సామెతలన్నీ ఊరికే కనిపెట్టలేదన్నమాట. మన కళ్ళ ఎదురుగానే మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అరే, మన కళ్ళ ముందే పెరిగాడు రావాడు, ఎంత పైకి వెళ్ళిపోయాడు, ఎన్ని బిల్డింగ్లు కొన్నాడో, ఎన్ని ఆస్తులు కొన్నాడో, మనం ఇంకా ఇలాగే ఉన్నాం అనుకుంటాం. అంటే అతనికి వచ్చిన అదృష్టానికి మనం గర్వపడాలి తప్ప అతనికి అయిపోయింది మనకు అవ్వలేదేంటి అని అనుకోవడం వల్ల ఇంకా మనకి నష్టం జరుగుతుందే తప్ప ఎలాంటి లాభము ఉండదు. ఇతరులను చూసి, ఎదుగుతున్న వాళ్ళని చూసి, సంపాదించిన వాళ్ళని చూసి, అబ్బా భలే సంపాదించాడు, ఎన్ని తెలివితేటలో, భలే ఎదిగాడు, భలే అవార్డులు తెచ్చుకున్నాడు, భలే చదివాడు, భలే ర్యాంక్ వచ్చింది, చాలా గ్రేట్ అనుకోవాలి తప్ప అరే నేను అలాగే చదివాను నాకెందుకు రాలేదు అని కుంగిపోవడం వల్ల మనకి రోగాలు వస్తే బ్రెయిన్ ఇది వస్తుంది తప్ప, బాధ కలుగుతుంది తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. ఇంకా అవతల వాళ్ళని మెచ్చుకోవడం వల్ల ఇంకాస్త ఏమన్నా మనకి లాభం జరగచ్చు. అలా మెచ్చుకోకుండా వాళ్ళని మనం ఏదో చేశాడు అందుకే వచ్చాయి అని అనుకున్నంతసేపు కూడా మనం ఇంకా నష్టపోతూనే ఉంటాం. కాబట్టి మన అదృష్టాన్ని మనం పరిశీలించుకుంటూ క్షణం కూడా మనం చేయాల్సిన పనులు చేస్తూ అదృష్ట దేవత ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి తప్ప బాధపడుతూ కుంగిపోతూ కూర్చోకూడదు అని వేమన్ గారు చెప్పారు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారు కదా. నేను కూడా అంతగా సూపర్గా ఎక్సలెంట్గా వండర్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే మనం నేర్చుకుంటున్న విద్య చాలా గొప్పది, మనల్ని ఎంతో ఉన్నత స్థానంలో నిలబెడుతుంది, మనకి ఎంతో పరిజ్ఞానాన్ని పంచుతుంది. కాబట్టి మన దగ్గర విద్య ఉంటే ఎవ్వరు పోలేని ధనం విద్య కదా. ఎంత ఆస్తులున్నా, బంగారం ఉన్నా, డబ్బున్నా, ఆఖరికి మన డాక్యుమెంట్స్ కూడా తీసుకుని వెళ్ళిపోయేంత దొంగతనం చేయొచ్చు. కానీ మనలో ఉన్న విద్యని ఎవ్వరూ దోచుకోలేరు. ఎవరూ దోచలేని ఆస్తియే మన విద్య. అలాంటి విద్య మనకి ఉన్నప్పుడు మనం ఎంత వండర్ఫుల్గా ఉంటాం కదా.
ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం కదా, ఎందుకంటే మన చేతిలో విద్య ఉంది. విద్య దేన్ని ఇస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. ఎక్కడైనా బతికేయగలమ్మా, నా చేతిలో విద్య ఉంది కదా. మన చేతిలో విద్య ఉన్నప్పుడు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం ఏ పనైనా చేసి ఆ విద్యకి సంబంధించిన పని ఏదైనా చేసి బతికేయగలం. కాబట్టి ఇంత ధైర్యాన్ని ఇచ్చే విద్యకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం వేమన పద్యాలు నేర్చుకుంటున్నాం కనుక ఈరోజు వేమన పద్యం ఏమిటో చూసేద్దాం. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే, నీటబడ్డ చినుకు నీట కలిసే, ప్రాప్తి గలుగు చోట ఫలమేమి కలుగురా, ప్రాప్తి గలుగు చోట ఫలమేమి తప్పురా, విశ్వదాభిరామ వినురవేమ. ప్రాప్తం ఉన్న చోట ఫలము తప్పకుండా వస్తుంది అనేది దీని భావం అన్నమాట. చక్కగా రాసేసుకొని భావం తెలిసేసుకుందాం. ఏమంటున్నారు వేమన గారు? చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే, నీటబడ్డ చినుకు నీట కలిసే. నీటబడ్డ వర్షపు చినుకు నీట కలిసే. నీటిలో పడింది, నీటిలోనే కలిసిపోయింది. అదే ఒక చిప్పలో పడితే ముత్యం అయిపోయింది కదా. ఎంత ఈజీగా ఉంది కదా అర్థం. ప్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా. కానీ ఆ పడే వర్షపు చుక్క చిప్పలో పడుతుందా నీటిలో పడుతుందా అనేది దాని ప్రాప్తాన్ని బట్టి ఉంటుందన్నమాట. చిప్పలో పడేది ముత్యంగా మారాలి అంటే అంతటి అదృష్టం దానికి ఉంటే ఆ వర్షపు చినుకు వెళ్ళి చిప్పలో పడుతుంది. లేదు, వర్షం నీళ్ళు మొత్తం నీళ్ళలోనే పడిపోతే నీళ్ళలోనే కలిసిపోతుంది. దానికి ఆ ప్రాప్తం లేదు అని అర్థం. కాబట్టి ప్రాప్తి కలుగు చోట ఫలమేల తప్పురా. ప్రాప్తం ఉంది అన్నప్పుడు నువ్వు అంత పెద్ద సముద్రంలోనూ అంత పెద్ద నదిలోనూ ఒక చెప్పులో ఒక వర్షం చినుకు పడుతున్నప్పుడు అంత పెద్ద వాటర్లో దానికి ప్రాప్తం ఉన్న చోట ఎవరు తప్పించగలరు అని. ప్రాప్తి కలుగు చోట ఫలమేల తప్పురా. నువ్వేం చేసినా కూడా తప్పదు. ఫలం అనేది మనకి రావాలని ఉంటే అది ఎవరు తప్పించలేరు, మనకి వచ్చేస్తుంది ఎక్కడున్నా కూడా. అదే రావద్దు అని ఉంటే నువ్వు అష్టదిగ్బంధనం చేసినా నిలువుగా తలకిందులుగా తపస్సు చేసినా కూడా అది మనకి రావాలని లేకపోతే రాదు. అలా అని ప్రయత్నం మాత్రం మానకూడదు. మానవ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనకు వస్తుందా రాదా మనకు తెలియదు కదా, మనకి ప్రాప్తం ఉందా లేదా మనకు తెలియదు. కాబట్టి ప్రయత్నం అనేది విఫలం చెందకూడదు, మన ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం భూవేమ సకల భోగములిచ్చునట్టి
ఇష్టమైన వాడా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, స్వాతి కార్తెయందు వర్షపు బిందువు, స్వాతి కార్తెయందు వర్షపు బిందువు, ముత్యము చిప్పయందు పడినచో, ముత్యము చిప్పయందు పడినచో ముత్యమగును. అది ముత్యమగును. కానీ అదే వర్షపు నీటి బిందువు నీటి యందు పడినచో, నీటి యందే పడినచో నీటి యందే పడినచో అదే నీటిలో కలిసిపోవును. అదే నీటిలో కలిసిపోవును. కావున ప్రాప్తము ఉన్న చోట అదృష్టము ఎక్కడికి పోదు. కావున ప్రాప్తము ఉన్న చోట అదృష్టము ఎక్కడికి పోదు. మనము ఎక్కడ ఉన్నను వెతుకుచూ వచ్చునని భావము. మనం దీన్ని ఎక్కువగా నమ్ముతాం కదా. మనము ఎక్కడ ఉన్నను వెతుకుచు వచ్చునని భావము. మన పెద్దవాళ్ళు మనకి ఇదే చెప్తారు, మనము దీన్నే ఎక్కువగా నమ్ముతాం. ఏమని? ప్రాప్తం ఉన్న చోట అదృష్టము ఎక్కడ ఉన్నా ఎక్కడికి పోదు, అది మన దగ్గరికి వస్తుంది అని మనం నమ్ముతాం కదా. అంటే ఏంటి? మనకు అదృష్టం అది రావాలి అని రాసి పెట్టుంటే మనం దాని ప్రయత్నం దాని మీదే మనం మనసు పెట్టి మనం ప్రయత్నిస్తూ ఉంటే మనం ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుంటూ వస్తుందట. అలా కాదని మనకి రాసిపెట్టి లేకపోతే, అది మనకి రావాల్సిన సమయం కాకపోతే కనుక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది మన దగ్గరికి రాదు. కాబట్టి దేనికైనా సరే నిరాశ చెందకుండా, ఓహో ఇది మనకి రాసిపెట్టి లేదు అనుకుంటా అని
సరిపెట్టుకోవాలి తప్ప ఇది మనకి రాలేదు మనం దురదృష్టవంతులం, మనం టైం బాగాలేదు, ఇలా మనల్ని మనం తిట్టుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ బాధపడుతూ ఉండకూడదు. ఎప్పుడైనా సరే మనకి వచ్చిన అదృష్టానికి ఎంత సంతోషంగా ఉంటామో, అప్పుడు మనకి రాసిపెట్టి ఉంది కనుక వచ్చింది అని ఎలాగైతే నమ్ముతామో, అలాగే మనకి అదృష్టం కలిసి రానప్పుడు, ఏదైనా మనం అనుకున్నది జరగనప్పుడు కూడా అదే విధంగా ఓహో ఇది మనకి రాసిపెట్టి లేదు కనుక మన వరకు రాలేదు అని సరిపెట్టుకొని వేరే ప్రయత్నం చెయ్యాలే తప్ప కుంగిపోకూడదు. దాని గురించి ఆలోచిస్తూ నీరసించి బాధపడకూడదు అని అర్థం. మరోసారి పద్యాన్ని భావాన్ని మనం చదివేసుకుందాం. పద్యము భావము. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యం వాయే, నీటబడ్డ వర్షపు చినుకు నీటగలిసే, ప్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, స్వాతి కార్తెయందు వర్షపు బిందువు ముత్యపు చిప్పయందు పడినచో అది ముత్యము అగును. చూసారా, ఒక ముత్యపు చిప్పలో ఒక చిన్న నీటి బిందువు పడితే నీరే ముత్యం. కానీ ఆ ముత్యాలు ఎంత కాస్ట్ ఉన్నాయి? ఇప్పుడు ముత్యం కొనాలంటే ఎంత కాస్ట్ ఉంటుంది? అదే ఒక నీటి బిందువు కావాలంటే మనకి కాస్ట్ ఉంటుందా? కొంటామా? కొనం కదా. ఒక నీటి బిందువు చేతులు వేసుకుని పనులు వేస్తాం, అంటే అంత ఈజీగా మనం వాటర్ని చూస్తాం. కానీ అదే నీటి బిందువు ముత్యపు చిప్పలో పడితే అది ముత్యం అవుతుంది. ఆ ముత్యానికి ఎంతో ధర పలుకుతుంది. దానికి ఒక జాతక రీత్యా కానీ దేన్నైనా కూడా ముత్యాన్ని చంద్రుడితో పోల్చి ఎంతో అద్భుతంగా మనం ముత్యాన్ని గౌరవిస్తాం అన్నమాట. అలాంటి ముత్యపు బిందువు అవ్వాలంటే దానికి ఆశ పెట్టి ఉండాలి. దానికి ఆ స్వాతి చినుకుల ఆ ముత్యపు చిప్పలో ఆ వర్షపు బిందువు పడాలి. పడితే అది ముత్యం అయితే దాని అదృష్టం పెరుగుతుందన్నమాట. దాని కాస్ట్ ఎంతో, దాని అదృష్టం ఎంతో, దాని వాల్యూ ఎంతో అప్పుడు తెలుస్తుంది. ఒకే ఒక్క నీటి బిందువు, అన్ని నీటి బిందువుల్లో ఒకే ఒక్క నీటి బిందువుకి అంత అదృష్టం ఉంటుందన్నమాట అందులో పడిన దానికి. కానీ అదే వర్షపు నీటి బిందువు నీటి ఎందే పడినచో అదే నీటిలో కలిసిపోవును. అదే ఆ వర్షపు బిందువు ఆ ముత్యపు చిప్పలో పడకుండా ఆ నీళ్ళలోనే పడినట్టయితే అదే వర్షపు బిందువులు అన్నీ అదే వర్షం. మళ్ళీ చూడండి, అదృష్టం ఉన్న చోట ఒక చుక్క వెళ్ళి అందులో పడింది ముత్యపు చిప్పలో. కానీ మిగిలినవన్నీ కూడా నీళ్ళలో పడినవి ఏమవుతున్నాయి? నీళ్ళలోనే కలిసిపోతున్నాయి. వాటికి వాల్యూ ఉందా? లేదు. అంటే వాటర్కి ఉండే వాల్యూనే దానికి కూడా ఉంటుంది తప్ప పర్టికులర్గా ఒక స్పెషాలిటీ అనేది ఉండదు కదా. ఏదైతే ముత్యపు చిప్పలో పడిందో దానికి ఎంత స్పెషాలిటీనో చూడండి. కావున ప్రాప్తము ఉన్న చోట అదృష్టము ఎక్కడికి పోదు. చూసారా, అంత వాటరే, ఆ వాటర్లోనే వర్షం పడుతుంది. ప్రత్యేకించి ఏమీ వెళ్ళి ఆ చిప్ప వెతుక్కుని తీసి అందులో వేయట్లా. మొత్తం వాటర్ అంతా, వర్షం అంతా ఆ వాటర్లోనే పడుతుంది. కానీ ఏదో ఒక బిందువు వెళ్ళి ఆ చిప్పలో పడుతుంది, అది ముత్యంగా మారుతుంది. ఆ ముత్యం వాల్యూ పెరిగిపోతుంది. అంటే ఏమిటి? అదృష్టం ఉంది, ఆ నీటి బిందువుకి ఆ అదృష్టం ఉంది అనమాట. కాబట్టి అది అందులో పడుతుంది, దాని వాల్యూ పెంచుకుంటుంది. కాబట్టి అదృష్టం ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా కూడా అన్ని నీళ్ళలో ఉన్న అదే బిందువు అందులో ఎందుకు పడాలి? దానికి అదృష్టం అలా రాసి పెట్టింది కాబట్టి ప్రాప్తం ఉన్న చోట అదృష్టం ఎక్కడికి పోదు. మనకి ప్రాప్తం ఉన్నది మనం నీటి అడుగున ఉన్న, ఆకాశంలో ఉన్న, అండర్ గ్రౌండ్లో దాక్కున్నా కూడా మన దగ్గరికి అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుందట. వచ్చి మన తలుపు తడుతుంది. తలుపు తీసేసరికి అదృష్ట దేవతను నేను, నీకేం కావాలి అని అడుగుతుంది అనమాట. నాకు బంగ్లాలు ఇవ్వు, లగ్జరీ కార్లు ఇవ్వు, నగలు ఇవ్వు, అవి ఇవన్నీ కొరేసుకుంటాం కదా మనం, అవన్నీ ఇచ్చేసి సైలెంట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇదివరకు కూడా మనం కథల్లో, చాలా కథల్లో మనం వరలక్ష్మి వ్రతం కథలో కూడా చదువుకుంటాము. వరలక్ష్మి వ్రతం చేసేస్తాం మనం, ఆ మహాతల్లికి అయినట్టు మనకు కూడా అవుతుందేమో అని చెప్పి ఒక పూజ చేయగానే, ఒక ప్రదక్షిణం చేయగానే కాళ్ళ గజ్జలు వచ్చేస్తాయి, ఇంకో ప్రదక్షిణం చేయగానే ఒంటి నిండా నగలు, పట్టు చీరలు వచ్చేస్తాయి, ఇంకో ప్రదక్షిణం చేయగానే ఇంటి ముందు, ఇప్పుడంటే లగ్జరీ కాదు, అప్పుడు గుర్రపళ్ళు అవన్నీ వచ్చేస్తాయి,
అంటే చూడండి 3 ప్రదక్షిణలకు అంత వచ్చేసిందంటే అందరూ మాకిలాగే వస్తుంది కదా అని ఇన్ని సంవత్సరాలు ఇన్ని యుగాలు గడిచినా మనం ఇంకా వరలక్ష్మి వ్రతం చేస్తూనే ఉన్నాం. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరికి అలా రాబోతుందా, ఇంతమందిలో ఎవరో ఒకరికి అదృష్టం ఎవరిదని ఇంకా మనం పరీక్షించుకుంటూనే ఉన్నాం. మన వరలక్ష్మి వ్రతం చేస్తూనే ఉన్నాం, ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాం. కానీ మనకి ఎలాంటి గజ్జలు కాదు కదా, కట్టు మొగ కూడా దొరకట్లేదు. అంటే మనకి అంత అదృష్టము ఇంకా రాలేదు అని అర్థం. అంతేగాని పూజ చేయడం మానేద్దాం అని మాత్రం అనుకోకూడదు అనమాట. అది చేస్తూనే ఉండాలి. ఎవరికి ప్రాప్తం ఉంటుంది, ఎవరికి ఫలించే ఇది ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా ఫలిస్తుంది. మనము ఎక్కడ ఉన్నను వెతుకుతూ వచ్చునని భావము. మనం ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చి మనకి అదృష్టాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అదృష్ట దేవత ఎంత చక్కగా వచ్చి ఆశీర్వదించి నీకేం కావాలి మానవా అని అడిగి మనం అడిగినవన్నీ చిటికలో తథాస్తు ఒకటే మాట, తథాస్తు అని వెళ్ళిపోతుంది. అన్నీ మనం కోరుకుని వచ్చేస్తాయి. అంటే మన అదృష్టం ఫలించింది, మన అదృష్టం ఆ విధంగా ఉంది కనుక మనకు వస్తున్నాయి. అదే మనకు అదృష్టం లేకపోతే అదృష్ట దేవత కాదు కదా, ఎవరు పక్కింటి వాళ్ళు కూడా వచ్చి తల్లిపట్టరు అనమాట, ఇదిగో అమ్మ తీసుకో అనేసి. కాబట్టి దానికి మన అదృష్టమా దురదృష్టమా అని అదృష్టం వచ్చినప్పుడు పొంగిపోయి దురదృష్టంగా అనుకుని కుంగిపోవడం అనేది జరగకూడదు. మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి. మనకి కనుక రాసి పెట్టుంటే అది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అది ఏ క్షణంలో వస్తుంది, ఏ రోజు వస్తుంది, ఏ సంవత్సరం వస్తుంది, ఏ డేట్కి వస్తుంది, ఏ వారం వస్తుంది అనేది ఎవ్వరు కూడా చెప్పలేరు. అంటారు కదా, రాత్రికి రాత్రే జీవితాలు తిరగబడిపోతాయి, బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఈ సామెతలన్నీ ఊరికే కనిపెట్టలేదన్నమాట. మన కళ్ళ ఎదురుగానే మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అరే మన కళ్ళ ముందే పెరిగాడు రావాడు, ఎంత పైకి వెళ్ళిపోయాడు, ఎన్ని బిల్డింగ్లు కొన్నాడో, ఎన్ని ఆస్తులు కొన్నాడో, మనం ఇంకా ఇలాగే ఉన్నాం అనుకుంటాం. అంటే అతనికి వచ్చిన అదృష్టానికి మనం గర్వపడాలి తప్ప అతనికి అయిపోయింది మనకు అవ్వలేదేంటి అని అనుకోవడం వల్ల ఇంకా మనకి నష్టం జరుగుతుందే తప్ప ఎలాంటి లాభము ఉండదు. ఇతరులను చూసి, ఎదుగుతున్న వాళ్ళని చూసి, సంపాదించిన వాళ్ళని చూసి అబ్బా భలే సంపాదించాడు, ఎన్ని తెలివితేటలో, భలే ఎదిగాడు, భలే అవార్డులు తెచ్చుకున్నాడు, భలే చదివాడు, భలే ర్యాంక్ వచ్చింది, చాలా గ్రేట్ అనుకోవాలి తప్ప అరే నేను అలాగే చదివాను నాకెందుకు రాలేదు అని కుంగిపోవడం వల్ల మనకి రోగాలు వస్తే బ్రెయిన్ ఇది వస్తుంది తప్ప బాధ కలుగుతుంది తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. ఇంకా అవతల వాళ్ళని మెచ్చుకోవడం వల్ల ఇంకాస్త ఏమన్నా మనకి లాభం జరగచ్చు. అలా మెచ్చుకోకుండా వాళ్ళని మనం ఏదో చేశాడు అందుకే వచ్చాయి అని అనుకున్నంతసేపు కూడా మనం ఇంకా నష్టపోతూనే ఉంటాం. కాబట్టి మన అదృష్టాన్ని మనం పరిశీలించుకుంటూ క్షణం కూడా మనం చేయాల్సిన పనులు చేస్తూ అదృష్ట దేవత ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి తప్ప బాధపడుతూ కుంగిపోతూ కూర్చోకూడదు అని వేమన గారు చెప్పారు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారు కదా. నేను కూడా అంతగా సూపర్గా ఎక్సలెంట్గా వండర్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే మనం నేర్చుకుంటున్న విద్య చాలా గొప్పది, మనల్ని ఎంతో ఉన్నత స్థానంలో నిలబెడుతుంది, మనకి ఎంతో పరిజ్ఞానాన్ని పంచుతుంది. కాబట్టి మన దగ్గర విద్య ఉంటే ఎవ్వరూ పోలేని ధనం విద్య కదా. ఎంత ఆస్తులున్నా, బంగారం ఉన్నా, డబ్బున్నా, ఆఖరికి మన డాక్యుమెంట్స్ కూడా తీసుకుని వెళ్ళిపోయేంత దొంగతనం చేయొచ్చు. కానీ మనలో ఉన్న విద్యని ఎవ్వరూ దోచుకోలేరు. ఎవరూ దోచలేని ఆస్తే మన విద్య. అలాంటి విద్య మనకి ఉన్నప్పుడు మనం ఎంత వండర్ఫుల్గా ఉంటాం కదా, ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం కదా. ఎందుకంటే మన చేతిలో విద్య ఉంది. విద్య దేన్ని ఇస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. ఎక్కడైనా బతికేయగలబ్బా, నా చేతిలో విద్య ఉంది కదా. మన చేతిలో విద్య ఉన్నప్పుడు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం ఏ పనైనా చేసి ఆ విద్యకి సంబంధించిన పని ఏదైనా చేసి బతికేయగలం. కాబట్టి ఇంత ధైర్యాన్ని ఇచ్చే విద్యకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం వేమన పద్యాలు నేర్చుకుంటున్నాం కనుక ఈరోజు వేమన పద్యం ఏమిటో చూసేద్దాం. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే, నీటబడ్డ చినుకు నీట గలిసే, ప్రాప్తి గలుగు చోట ఫలమేమి కలుగురా, ప్రాప్తి గలుగు చోట ఫలమేమి తప్పురా, విశ్వదాభిరామ వినురవేమ. ప్రాప్తం ఉన్న చోట ఫలము తప్పకుండా వస్తుంది అనేది దీని భావం అన్నమాట. చక్కగా రాసేసుకొని భావం తెలిసేసుకున్నాం.
ఏమంటున్నారు వేమన గారు? చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యం బాయే. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యం బాయే, నీటబడ్డ చినుకు నీట గలిసే. నీటబడ్డ వర్షపు చినుకు నీట గలిసే. నీటిలో పడింది, నీటిలోనే కలిసిపోయింది. అదే ఒక చిప్పలో పడితే ముత్యం అయిపోయింది కదా. ఎంత ఈజీగా ఉంది కదా అర్థం. ప్రాప్తి కలుగు చోట ఫలమేల తప్పురా. కానీ ఆ పడే వర్షపు చుక్క చిప్పలో పడుతుందా నీటిలో పడుతుందా అనేది దాని ప్రాప్తాన్ని బట్టి ఉంటుందన్నమాట. చిప్పలో పడేది ముత్యంగా మారాలి అంటే అంతటి అదృష్టం దానికి ఉంటే ఆ వర్షపు చినుకు వెళ్ళి చిప్పలో పడుతుంది. లేదు, వర్షం నీళ్ళు మొత్తం నీళ్ళలోనే పడిపోతే నీళ్ళలోనే కలిసిపోతుంది. దానికి ఆ ప్రాప్తం లేదు అని అర్థం. కాబట్టి ప్రాప్తి కలుగు చోట ఫలమేల తప్పురా. ప్రాప్తం ఉంది అన్నప్పుడు నువ్వు అంత పెద్ద సముద్రంలోనూ అంత పెద్ద నదిలోనూ ఒక చెప్పులో ఒక వర్షం చినుకు పడుతున్నప్పుడు అంత పెద్ద వాటర్లో దానికి ప్రాప్తం ఉన్న చోట ఎవరు తప్పించగలరు అని. ప్రాప్తి కలుగు చోట ఫలమేల తప్పురా. నువ్వేం చేసినా కూడా తప్పదు. ఫలం అనేది మనకి రావాలని ఉంటే అది ఎవరు తప్పించలేరు. మనకి వచ్చేస్తుంది ఎక్కడున్నా కూడా. అదే రావద్దు అని ఉంటే నువ్వు అష్టదిగ్బంధనం చేసినా నిలువు తలకిందులుగా తపస్సు చేసినా కూడా అది మనకి రావాలని లేకపోతే రాదు. అలా అని ప్రయత్నం మాత్రం మానకూడదు. మానవ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనకు వస్తుందా రాదా మనకు తెలియదు కదా. మనకి ప్రాప్తం ఉందా లేదా మనకు తెలియదు. కాబట్టి ప్రయత్నం అనేది విఫలం చెందకూడదు. మన ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం భూవేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా స్వాతి కార్తెయందు వర్షపు బిందువు. స్వాతి కార్తెయందు వర్షపు బిందువు ముత్యపు చిప్పయందు పడినచో ముత్యపు చిప్పయందు పడినచో
ముత్యమగును. అది ముత్యమగును. కానీ అదే వర్షపు నీటి బిందువు నీటి యందు పడినచో నీటి యందే పడినచో నీటి యందే పడినచో అదే నీటిలో కలిసిపోవును. అదే నీటిలో కలిసిపోవును. కావున ప్రాప్తము ఉన్న చోట అదృష్టము ఎక్కడికి పోదు. కావున ప్రాప్తము ఉన్న చోట అదృష్టము ఎక్కడికి పోదు. మనము ఎక్కడ ఉన్నను వెతుకుచూ వచ్చునని భావము. మనం దీన్ని ఎక్కువగా నమ్ముతాం కదా. మనము ఎక్కడ ఉన్నను వెతుకుచూ వచ్చునని భావము. మన పెద్దవాళ్ళు మనకి ఇదే చెప్తారు, మనము దీన్నే ఎక్కువగా నమ్ముతాం. ఏమని? ప్రాప్తం ఉన్న చోట అదృష్టము ఎక్కడ ఉన్నా ఎక్కడికి పోదు, అది మన దగ్గరికి వస్తుంది అని మనం నమ్ముతాం కదా. అంటే ఏంటి? మనకు అదృష్టం అది రావాలి అని రాసి పెట్టుంటే మనం దాని ప్రయత్నం దాని మీదే మనం మనసు పెట్టి మనం ప్రయత్నిస్తూ ఉంటే మనం ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుంటూ వస్తుందట. అలా కాదని మనకి రాసిపెట్టి లేకపోతే, అది మనకి రావాల్సిన సమయం కాకపోతే కనుక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది మన దగ్గరికి రాదు. కాబట్టి దేనికైనా సరే నిరాశ చెందకుండా, ఓహో ఇది మనకి రాసిపెట్టి లేదు అనుకుంటా అని సరిపెట్టుకోవాలి తప్ప, ఇది మనకి రాలేదు మనం దురదృష్టవంతులం, మనం టైం బాగాలేదు, ఇలా మనల్ని మనం తిట్టుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ బాధపడుతూ ఉండకూడదు. ఎప్పుడైనా సరే మనకి వచ్చిన అదృష్టానికి ఎంత సంతోషంగా ఉంటామో, అప్పుడు మనకి రాసిపెట్టి ఉంది కనుక వచ్చింది అని ఎలాగైతే నమ్ముతామో, అలాగే మనకి అదృష్టం కలిసి రానప్పుడు, ఏదైనా మనం అనుకున్నది జరగనప్పుడు కూడా అదే విధంగా ఓహో ఇది మనకి రాసిపెట్టి లేదు కనుక మన వరకు రాలేదు అని సరిపెట్టుకొని వేరే ప్రయత్నం చెయ్యాలే తప్ప కుంగిపోకూడదు. దాని గురించి ఆలోచిస్తూ నీరసించి బాధపడకూడదు అని అర్థం. మరోసారి ఈ పద్యాన్ని భావాన్ని మనం చదివేసుకుందాం. పద్యము భావము. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యం వాయే, నీటబడ్డ వర్షపు చినుకు నీటగలిసి, ప్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, స్వాతి కార్తెయందు వర్షపు బిందువు
ముత్యపు చిప్పయందు పడినచో అది ముత్యము అగును. చూసారా, ఒక ముత్యపు చిప్పలో ఒక చిన్న నీటి బిందువు పడితే నీరే ముత్యం. కానీ ఆ ముత్యాలు ఎంత కాస్ట్ ఉన్నాయి? ఇప్పుడు ముత్యం కొనాలంటే ఎంత కాస్ట్ ఉంటుంది? అదే ఒక నీటి బిందువు కావాలంటే మనకి కాస్ట్ ఉంటుందా? కొంటామా? కొనం కదా. ఒక నీటి బిందువు చేతులు వేసుకుని పనులు వేస్తాం, అంటే అంత ఈజీగా మనం వాటర్ని చూస్తాం. కానీ అదే నీటి బిందువు ముత్యపు చిప్పలో పడితే అది ముత్యం అవుతుంది. ఆ ముత్యానికి ఎంతో ధర పలుకుతుంది. దానికి ఒక జాతక రీత్యా కానీ దేన్నైనా కూడా ముత్యాన్ని చంద్రుడితో పోల్చి ఎంతో అద్భుతంగా మనం ముత్యాన్ని గౌరవిస్తాం అన్నమాట. అలాంటి ముత్యపు బిందువు అవ్వాలంటే దానికి ఆశ పెట్టి ఉండాలి. దానికి ఆ స్వాతి చినుకుల ఆ ముత్యపు చిప్పలో ఆ వర్షపు బిందువు పడాలి. పడితే అది ముత్యం అయితే దాని అదృష్టం పెరుగుతుందన్నమాట. దాని కాస్ట్ ఎంతో, దాని అదృష్టం ఎంతో, దాని వాల్యూ ఎంతో అప్పుడు తెలుస్తుంది. ఒకే ఒక్క నీటి బిందువు, అన్ని నీటి బిందువుల్లో ఒకే ఒక్క నీటి బిందువుకి అంత అదృష్టం ఉంటుందన్నమాట అందులో పడిన దానికి. కానీ అదే వర్షపు నీటి బిందువు నీటి ఎందే పడినచో అదే నీటిలో కలిసిపోవును. అదే ఆ వర్షపు బిందువు ఆ ముత్యపు చిప్పలో పడకుండా ఆ నీళ్ళలోనే పడినట్టయితే అదే వర్షపు బిందువులు అన్నీ అదే వర్షం. మళ్ళీ చూడండి, అదృష్టం ఉన్న చోట ఒక చుక్క వెళ్ళి అందులో పడింది ముత్యపు చిప్పలో. కానీ మిగిలినవన్నీ కూడా నీళ్ళలో పడినవి ఏమవుతున్నాయి? నీళ్ళలోనే కలిసిపోతున్నాయి. వాటికి వాల్యూ ఉందా? లేదు. అంటే వాటర్కి ఉండే వాల్యూనే దానికి కూడా ఉంటుంది తప్ప పర్టికులర్గా ఒక స్పెషాలిటీ అనేది ఉండదు కదా. ఏదైతే ముత్యపు చిప్పలో పడిందో దానికి ఎంత స్పెషాలిటీనో చూడండి. కావున ప్రాప్తము ఉన్న చోట అదృష్టము ఎక్కడికి పోదు. చూసారా, అంత వాటరే, ఆ వాటర్లోనే వర్షం పడుతుంది. ప్రత్యేకించి ఏమీ వెళ్ళి ఆ చిప్ప వెతుక్కుని తీసి అందులో వేయట్లా. మొత్తం వాటర్ అంతా, వర్షం అంతా ఆ వాటర్లోనే పడుతుంది. కానీ ఏదో ఒక బిందువు వెళ్ళి ఆ చిప్పలో పడుతుంది, అది ముత్యంగా మారుతుంది. ఆ ముత్యం వాల్యూ పెరిగిపోతుంది. అంటే ఏంటి? అదృష్టం ఉంది, ఆ నీటి బిందువుకి ఆ అదృష్టం ఉంది అనమాట. కాబట్టి అది అందులో పడుతుంది, దాని వాల్యూ పెంచుకుంటుంది. కాబట్టి అదృష్టం ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా కూడా అన్ని నీళ్ళలో ఉన్న అదే బిందువు అందులో ఎందుకు పడాలి? దానికి అదృష్టం అలా రాసి పెట్టింది కాబట్టి ప్రాప్తం ఉన్న చోట అదృష్టం ఎక్కడికి పోదు. మనకి ప్రాప్తం ఉన్నది మనం నీటి అడుగున ఉన్న, ఆకాశంలో ఉన్న, అండర్ గ్రౌండ్లో దాక్కున్నా కూడా మన దగ్గరికి అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుందట. వచ్చి మన తలుపు తడుతుంది. తలుపు తీసేసరికి అదృష్ట దేవతను నేను, నీకేం కావాలి అని అడుగుతుంది అనమాట. నాకు బంగ్లాలు ఇవ్వు, లగ్జరీ కార్లు ఇవ్వు, నగలు ఇవ్వు, అవి ఇవన్నీ కొరేసుకుంటాం కదా మనం, అవన్నీ ఇచ్చేసి సైలెంట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇదివరకు కూడా మనం కథల్లో, చాలా కథల్లో మనం వరలక్ష్మి వ్రతం కథలో కూడా చదువుకుంటాము. వరలక్ష్మి వ్రతం చేసేస్తాం మనం, ఆ మహాతల్లికి అయినట్టు మనకు కూడా అవుతుందేమో అని చెప్పి ఒక పూజ చేయగానే, ఒక ప్రదక్షిణం చేయగానే కాళ్ళ గజ్జలు వచ్చేస్తాయి, ఇంకో ప్రదక్షిణం చేయగానే ఒంటి నిండా నగలు, పట్టు చీరలు వచ్చేస్తాయి, ఇంకో ప్రదక్షిణం చేయగానే ఇంటి ముందు, ఇప్పుడంటే లగ్జరీ కాదు, అప్పుడు గుర్రపళ్ళు అవన్నీ వచ్చేస్తాయి. అంటే చూడండి, 3 ప్రదక్షిణలకు అంత వచ్చేసిందంటే అందరూ మాకిలాగా వస్తుంది కదా అని ఇన్ని సంవత్సరాలు, ఇన్ని యుగాలు గడిచినా మనం ఇంకా వరలక్ష్మి వ్రతం చేస్తూనే ఉన్నాం. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరికి అలా రాబోతుందా, ఇంతమందిలో ఎవరో ఒకరికి అదృష్టం ఎవరిదని ఇంకా మనం పరీక్షించుకుంటూనే ఉన్నాం. మన వరలక్ష్మి వ్రతం చేస్తూనే ఉన్నాం, ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాం. కానీ మనకి ఎలాంటి గజ్జలు కాదు కదా, కట్టు మొగ కూడా దొరకట్లేదు. అంటే మనకి అంత అదృష్టము ఇంకా రాలేదు అని అర్థం. అంతేగాని పూజ చేయడం మానేద్దాం అని మాత్రం అనుకోకూడదు అనమాట. అది చేస్తూనే ఉండాలి. ఎవరికి ప్రాప్తం ఉంటుందో, ఎవరికి ఫలించే ఇది ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా ఫలిస్తుంది. మనము ఎక్కడ ఉన్నను వెతుకుతూ వచ్చునని భావము. మనం ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చి మనకి అదృష్టాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అదృష్ట దేవత ఎంత చక్కగా వచ్చి ఆశీర్వదించి నీకేం కావాలి మానవా అని అడిగి, మనం అడిగినవన్నీ చిటికలో తథాస్తు, ఒకటే మాట తథాస్తు అని వెళ్ళిపోతుంది. అన్నీ మనం కోరుకుని వచ్చేస్తాయి. అంటే మన అదృష్టం ఫలించింది, మన అదృష్టం ఆ విధంగా ఉంది కనుక మనకు వస్తున్నాయి. అదే మనకు అదృష్టం లేకపోతే అదృష్ట దేవత కాదు కదా, ఎవరు పక్కింటి వాళ్ళు కూడా వచ్చి తలుపు కొట్టరు అనమాట, ఇదిగో అమ్మ తీసుకో అనేసి.
కాబట్టి దానికి మన అదృష్టమా దురదృష్టమా అని అదృష్టం వచ్చినప్పుడు పొంగిపోయి దురదృష్టంగా అనుకుని కుంగిపోవడం అనేది జరగకూడదు. మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి. మనకి కనుక రాసి పెట్టుంటే అది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అది ఏ క్షణంలో వస్తుంది, ఏ రోజు వస్తుంది, ఏ సంవత్సరం వస్తుంది, ఏ డేట్కి వస్తుంది, ఏ వారం వస్తుంది అనేది ఎవ్వరు కూడా చెప్పలేరు. అంటారు కదా, రాత్రికి రాత్రే జీవితాలు తిరగబడిపోతాయి, బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఈ సామెతలన్నీ ఊరికే కనిపెట్టలేదన్నమాట. మన కాళ్ళ ఎదురుగానే మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అరే, మన కాళ్ళ ముందే పెరిగాడు రావాడు, ఎంత పైకి వెళ్ళిపోయాడు, ఎన్ని బిల్డింగ్లు కొన్నాడో, ఎన్ని ఆస్తులు కొన్నాడో, మనం ఇంకా ఇలాగే ఉన్నాం అనుకుంటాం. అంటే అతనికి వచ్చిన అదృష్టానికి మనం గర్వపడాలి తప్ప అతనికి అయిపోయింది మనకు అవ్వలేదేంటి అని అనుకోవడం వల్ల ఇంకా మనకి నష్టం జరుగుతుందే తప్ప ఎలాంటి లాభము ఉండదు. ఇతరులను చూసి, ఎదుగుతున్న వాళ్ళని చూసి, సంపాదించిన వాళ్ళని చూసి అబ్బా భలే సంపాదించాడు, ఎన్ని తెలివితేటలో, భలే ఎదిగాడు, భలే అవార్డులు తెచ్చుకున్నాడు, భలే చదివాడు, భలే ర్యాంక్ వచ్చింది, చాలా గ్రేట్ అనుకోవాలి తప్ప అరే నేను అలాగే చదివాను నాకెందుకు రాలేదు అని కుంగిపోవడం వల్ల మనకి రోగాలు వస్తే బ్రెయిన్ ఇది వస్తుంది తప్ప బాధ కలుగుతుంది తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. ఇంకా అవతల వాళ్ళని మెచ్చుకోవడం వల్ల ఇంకాస్త ఏమన్నా మనకి లాభం జరగచ్చు. అలా మెచ్చుకోకుండా వాళ్ళని మనం ఏదో చేశాడు అందుకే వచ్చాయి అని అనుకున్నంతసేపు కూడా మనం ఇంకా నష్టపోతూనే ఉంటాం. కాబట్టి మన అదృష్టాన్ని మనం పరిశీలించుకుంటూ క్షణం కూడా మనం చేయాల్సిన పనులు చేస్తూ అదృష్ట దేవత ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి తప్ప బాధపడుతూ కుంగిపోతూ కూర్చోకూడదు అని వేమన గారు చెప్పారు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారు కదా. నేను కూడా అంతగా సూపర్గా ఎక్సలెంట్గా వండర్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే మనం నేర్చుకుంటున్న విద్య చాలా గొప్పది, మనల్ని ఎంతో ఉన్నత స్థానంలో నిలబెడుతుంది, మనకి ఎంతో పరిజ్ఞానాన్ని పంచుతుంది. కాబట్టి మన దగ్గర విద్య ఉంటే ఎవ్వరూ పోలేని ధనం విద్య కదా. ఎంత ఆస్తులున్నా, బంగారం ఉన్నా, డబ్బున్నా, ఆఖరికి మన డాక్యుమెంట్స్ కూడా తీసుకుని వెళ్ళిపోయేంత దొంగతనం చేయొచ్చు. కానీ మనలో ఉన్న విద్యని ఎవ్వరూ దోచుకోలేరు. ఎవరూ దోచలేని ఆస్తియే మన విద్య. అలాంటి విద్య మనకి ఉన్నప్పుడు మనం ఎంత వండర్ఫుల్గా ఉంటాం కదా, ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం కదా. ఎందుకంటే మన చేతిలో విద్య ఉంది. విద్య దేన్ని ఇస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. ఎక్కడైనా బతికేయగలబ్బా, నా చేతిలో విద్య ఉంది కదా. మన చేతిలో విద్య ఉన్నప్పుడు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం ఏ పనైనా చేసి ఆ విద్యకి సంబంధించిన పని ఏదైనా చేసి బతికేయగలం. కాబట్టి ఇంత ధైర్యాన్ని ఇచ్చే విద్యకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం వేమన పద్యాలు నేర్చుకుంటున్నాం కనుక ఈరోజు వేమన పద్యం ఏమిటో చూసేద్దాం. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే, నీటబడ్డ చినుకు నీట గలిసే, ప్రాప్తి గలుగు చోట ఫలమేమి కలుగురా, ప్రాప్తి గలుగు చోట ఫలమేమి తప్పురా, విశ్వదాభిరామ వినురవేమ. ప్రాప్తం ఉన్న చోట ఫలము తప్పకుండా వస్తుంది అనేది దీని భావం అన్నమాట. చక్కగా రాసేసుకొని భావం తెలిసేసుకుందాం. ఏమంటున్నారు వేమన గారు? చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే, నీటబడ్డ చినుకు నీట గలిసే. నీటబడ్డ వర్షపు చినుకు నీట గలిసే.
నీటిలో పడింది, నీటిలోనే కలిసిపోయింది. అదే ఒక చిప్పలో పడితే ముత్యం అయిపోయింది కదా. ఎంత ఈజీగా ఉంది కదా అర్థం. ప్రాప్తి కలుగు చోట ఫలమేల తప్పురా. కానీ ఆ పడే వర్షపు చుక్క చిప్పలో పడుతుందా నీటిలో పడుతుందా అనేది దాని ప్రాప్తాన్ని బట్టి ఉంటుందన్నమాట. చిప్పలో పడేది ముత్యంగా మారాలి అంటే అంతటి అదృష్టం దానికి ఉంటే ఆ వర్షపు చినుకు వెళ్ళి చిప్పలో పడుతుంది. లేదు వర్షం నీళ్ళు మొత్తం నీళ్ళలోనే పడిపోతే నీళ్ళలోనే కలిసిపోతుంది. దానికి ఆ ప్రాప్తం లేదు అని అర్థం. కాబట్టి ప్రాప్తి కలుగు చోట ఫలమేల తప్పురా. ప్రాప్తం ఉంది అన్నప్పుడు నువ్వు అంత పెద్ద సముద్రంలోనూ అంత పెద్ద నదిలోనూ ఒక చెప్పులో ఒక వర్షం చినుకు పడుతున్నప్పుడు అంత పెద్ద వాటర్లో దానికి ప్రాప్తం ఉన్న చోట ఎవరు తప్పించగలరు అని. ప్రాప్తి కలుగు చోట ఫలమేల తప్పురా. నువ్వేం చేసినా కూడా తప్పదు. ఫలం అనేది మనకి రావాలని ఉంటే అది ఎవరు తప్పించలేరు, మనకి వచ్చేస్తుంది ఎక్కడున్నా కూడా. అదే రావద్దు అని ఉంటే నువ్వు అష్టదిగ్బంధనం చేసినా నిలువు తలకిందులుగా తపస్సు చేసినా కూడా అది మనకి రావాలని లేకపోతే రాదు. అలా అని ప్రయత్నం మాత్రం మానకూడదు. మానవ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనకు వస్తుందా రాదా మనకు తెలియదు కదా, మనకి ప్రాప్తం ఉందా లేదా మనకు తెలియదు. కాబట్టి ప్రయత్నం అనేది విఫలం చెందకూడదు, మన ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం భూవేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. స్వాతి కార్తెయందు వర్షపు బిందువు. స్వాతి కార్తెయందు వర్షపు బిందువు ముత్యము చిప్పయందు పడినచో ముత్యము చిప్పయందు పడినచో ముత్యమగును. అది ముత్యమగును. కానీ అదే వర్షపు నీటి బిందువు నీటి యందు పడినచో
అందే పడినచో నీటి అందే పడినచో అదే నీటిలో కలిసిపోవును. అదే నీటిలో కలిసిపోవును. కావున ప్రాప్తము ఉన్న చోట అదృష్టము ఎక్కడికి పోదు. కావున ప్రాప్తము ఉన్న చోట అదృష్టము ఎక్కడికి పోదు. మనము ఎక్కడ ఉన్నను వెతుకుచూ వచ్చునని భావము. మనం దీన్ని ఎక్కువగా నమ్ముతాం కదా. మనము ఎక్కడ ఉన్నను వెతుకుచు వచ్చునని భావము. మన పెద్దవాళ్ళు మనకి ఇదే చెప్తారు, మనము దీన్నే ఎక్కువగా నమ్ముతాం. ఏమని? ప్రాప్తం ఉన్న చోట అదృష్టము ఎక్కడ ఉన్నా ఎక్కడికి పోదు, అది మన దగ్గరికి వస్తుంది అని మనం నమ్ముతాం కదా. అంటే ఏంటి? మనకు అదృష్టం అది రావాలి అని రాసి పెట్టుంటే మనం దాని ప్రయత్నం దాని మీదే మనం మనసు పెట్టి మనం ప్రయత్నిస్తూ ఉంటే మనం ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుంటూ వస్తుందట. అలా కాదని మనకి రాసిపెట్టి లేకపోతే, అది మనకి రావాల్సిన సమయం కాకపోతే కనుక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది మన దగ్గరికి రాదు. కాబట్టి దేనికైనా సరే నిరాశ చెందకుండా, ఓహో ఇది మనకి రాసిపెట్టి లేదు అనుకుంటా అని సరిపెట్టుకోవాలి తప్ప, ఇది మనకి రాలేదు మనం దురదృష్టవంతులం, మనం టైం బాగాలేదు, ఇలా మనల్ని మనం తిట్టుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ బాధపడుతూ ఉండకూడదు. ఎప్పుడైనా సరే మనకి వచ్చిన అదృష్టానికి ఎంత సంతోషంగా ఉంటామో, అప్పుడు మనకి రాసిపెట్టి ఉంది కనుక వచ్చింది అని ఎలాగైతే నమ్ముతామో, అలాగే మనకి అదృష్టం కలిసి రానప్పుడు, ఏదైనా మనం అనుకున్నది జరగనప్పుడు కూడా అదే విధంగా ఓహో ఇది మనకి రాసిపెట్టి లేదు కనుక మన వరకు రాలేదు అని సరిపెట్టుకుని వేరే ప్రయత్నం చెయ్యాలే తప్ప కుంగిపోకూడదు. దాని గురించి ఆలోచిస్తూ నీరసించి బాధపడకూడదు అని అర్థం. మరోసారి పద్యాన్ని భావాన్ని మనం చదివేసుకుందాం. పద్యము భావము. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యం వాయే, నీటబడ్డ వర్షపు చినుకు నీటగలిసి, ప్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, స్వాతి కార్తెయందు వర్షపు బిందువు ముత్యపు చిప్పయందు పడినచో అది ముత్యము అగును. చూసారా, ఒక ముత్యపు చిప్పలో ఒక చిన్న నీటి బిందువు పడితే నీరే ముత్యం. కానీ ఆ ముత్యాలు ఎంత కాస్ట్ ఉన్నాయి? ఇప్పుడు ముత్యం కొనాలంటే ఎంత కాస్ట్ ఉంటుంది? అదే ఒక నీటి బిందువు కావాలంటే మనకి కాస్ట్ ఉంటుందా? కొంటామా? కొనం కదా. ఒక నీటి బిందువు చేతులు వేసుకుని పని చేస్తాం, అంటే అంత ఈజీగా మనం వాటర్ని చూస్తాం. కానీ అదే నీటి బిందువు ముత్యపు చిప్పలో పడితే అది ముత్యం అవుతుంది. ఆ ముత్యానికి ఎంతో ధర పలుకుతుంది. దానికి ఒక జాతకరీత్యా కానీ దేన్నైనా కూడా ముత్యాన్ని చంద్రుడితో పోల్చి ఎంతో అద్భుతంగా మనం ముత్యాన్ని గౌరవిస్తాం అన్నమాట. అలాంటి ముత్యపు బిందువు అవ్వాలంటే దానికి ఆశ పెట్టి ఉండాలి. దానికి ఆ స్వాతి చినుకుల ఆ ముత్యపు చిప్పలో ఆ వర్షపు బిందువు పడాలి. పడితే అది ముత్యం అయితే దాని
అదృష్టం పెరుగుతుందన్నమాట. దాని కాస్ట్ ఎంతో, దాని అదృష్టం ఎంతో, దాని వాల్యూ ఎంతో అప్పుడు తెలుస్తుంది. ఒకే ఒక్క నీటి బిందువు, అన్ని నీటి బిందువుల్లో ఒకే ఒక్క నీటి బిందువుకి అంత అదృష్టం ఉంటుందన్నమాట అందులో పడిన దానికి. కానీ అదే వర్షపు నీటి బిందువు నీటి ఎందే పడినచో అదే నీటిలో కలిసిపోవును. అదే ఆ వర్షపు బిందువు ఆ ముత్యపు చిప్పలో పడకుండా ఆ నీళ్ళలోనే పడినట్టయితే అదే వర్షపు బిందువులు అన్నీ అదే వర్షం. మళ్ళీ చూడండి, అదృష్టం ఉన్న చోట ఒక చిప్ప ఒక చుక్క వెళ్ళి అందులో పడింది ముత్యపు చిప్పలో. కానీ మిగిలినవన్నీ కూడా నీళ్ళలో పడినవి ఏమవుతున్నాయి? నీళ్ళలోనే కలిసిపోతున్నాయి. వాటికి వాల్యూ ఉందా? లేదు. అంటే వాటర్కి ఉండే వాల్యూనే దానికి కూడా ఉంటుంది తప్ప పర్టికులర్గా ఒక స్పెషాలిటీ అనేది ఉండదు కదా. ఏదైతే ముత్యపు చిప్పలో పడిందో దానికి ఎంత స్పెషాలిటీనో చూడండి. కావున ప్రాప్తము ఉన్న చోట అదృష్టము ఎక్కడికి పోదు. చూసారా, అంత వాటరే, ఆ వాటర్లోనే వర్షం పడుతుంది. ప్రత్యేకించి ఏమీ వెళ్ళి ఆ చిప్ప వెతుక్కుని తీసి అందులో వేయట్లా. మొత్తం వాటర్ అంతా, వర్షం అంతా ఆ వాటర్లోనే పడుతుంది. కానీ ఏదో ఒక బిందువు వెళ్ళి ఆ చిప్పలో పడుతుంది, అది ముత్యంగా మారుతుంది. ఆ ముత్యం వాల్యూ వెళ్ళిపోతుంది. అంటే ఏమిటి? అదృష్టం ఉంది, ఆ నీటి బిందువుకి ఆ అదృష్టం ఉంది అనమాట. కాబట్టి అది అందులో పడుతుంది, దాని వాల్యూ పెంచుకుంటుంది. కాబట్టి అదృష్టం ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా కూడా అన్ని నీళ్ళలో ఉన్న అదే బిందువు అందులో ఎందుకు పడాలి? దానికి అదృష్టం అలా రాసి పెట్టింది కాబట్టి ప్రాప్తం ఉన్న చోట అదృష్టం ఎక్కడికి పోదు. మనకి ప్రాప్తం ఉన్నది మనం నీటి అడుగున ఉన్న, ఆకాశంలో ఉన్న, అండర్ గ్రౌండ్లో దాక్కున్నా కూడా మన దగ్గరికి అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుందట. వచ్చి మన తలుపు తడుతుంది. తలుపు తీసేసరికి అదృష్ట దేవతను నేను, నీకేం కావాలి అని అడుగుతుంది అనమాట. నాకు బంగ్లాలు ఇవ్వు, లగ్జరీ కార్లు ఇవ్వు, నగలు ఇవ్వు, అవి ఇవన్నీ కొరేసుకుంటాం కదా మనం, అవన్నీ ఇచ్చేసి సైలెంట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇదివరకు కూడా మనం కథల్లో, చాలా కథల్లో మనం వరలక్ష్మి వ్రతం కథలో కూడా చదువుకుంటాము. వరలక్ష్మి వ్రతం చేసేస్తాం మనం, ఆ మహాతల్లికి అయినట్టు మనకు కూడా అవుతుందేమో అని చెప్పి ఒక పూజ చేయగానే, ఒక ప్రదక్షిణం చేయగానే కాళ్ళ గజ్జలు వచ్చేస్తాయి, ఇంకో ప్రదక్షిణం చేయగానే ఒంటి నిండా నగలు, పట్టు చీరలు వచ్చేస్తాయి, ఇంకో ప్రదక్షిణం చేయగానే ఇంటి ముందు, ఇప్పుడంటే లగ్జరీ కాదు, అప్పుడు గుర్రపళ్ళు అవన్నీ వచ్చేస్తాయి. అంటే చూడండి, 3 ప్రదక్షిణలకు అంత వచ్చేసిందంటే అందరూ మాకిలాగా వస్తుంది కదా అని ఇన్ని సంవత్సరాలు, ఇన్ని యుగాలు గడిచినా మనం ఇంకా వరలక్ష్మి వ్రతం చేస్తూనే ఉన్నాం. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరికి అలా రాబోతుందా, ఇంతమందిలో ఎవరో ఒకరికి అదృష్టం ఎవరిదని ఇంకా మనం పరీక్షించుకుంటూనే ఉన్నాం. మన వరలక్ష్మి వ్రతం చేస్తూనే ఉన్నాం, ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాం. కానీ మనకి ఎలాంటి గజ్జలు కాదు కదా, కట్టు మొగ కూడా దొరకట్లేదు. అంటే మనకి అంత అదృష్టము ఇంకా రాలేదు అని అర్థం. అంతేగాని పూజ చేయడం మానేద్దాం అని మాత్రం అనుకోకూడదు అనమాట. అది చేస్తూనే ఉండాలి. ఎవరికి ప్రాప్తం ఉంటుంది, ఎవరికి ఫలించే ఇది ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా ఫలిస్తుంది. మనము ఎక్కడ ఉన్నను వెతుకుతూ వచ్చునని భావము. మనం ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చి మనకి అదృష్టాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అదృష్ట దేవత ఎంత చక్కగా వచ్చి ఆశీర్వదించి నీకేం కావాలి మానవా అని అడిగి, మనం అడిగినవన్నీ చిటికలో తథాస్తు, ఒకటే మాట తథాస్తు అని వెళ్ళిపోతుంది. అన్నీ మనం కోరుకుని వచ్చేస్తాయి. అంటే మన అదృష్టం ఫలించింది, మన అదృష్టం ఆ విధంగా ఉంది కనుక మనకు వస్తున్నాయి. అదే మనకు అదృష్టం లేకపోతే అదృష్ట దేవత కాదు కదా, ఎవరు పక్కింటి వాళ్ళు కూడా వచ్చి తలుపుకొట్టరు అనమాట, ఇదిగో అమ్మ తీసుకో అనేసి. కాబట్టి దానికి మన అదృష్టమా దురదృష్టమా అని, అదృష్టం వచ్చినప్పుడు పొంగిపోయి దురదృష్టంగా అనుకుని కుంగిపోవడం అనేది జరగకూడదు. మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి. మనకి కనుక రాసి పెట్టుంటే అది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అది ఏ క్షణంలో వస్తుంది, ఏ రోజు వస్తుంది, ఏ సంవత్సరం వస్తుంది, ఏ డేట్కి వస్తుంది, ఏ వారం వస్తుంది అనేది ఎవ్వరు కూడా చెప్పలేరు. అంటారు కదా, రాత్రికి రాత్రే జీవితాలు తిరగబడిపోతాయి, బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఈ సామెతలన్నీ ఊరికే కనిపెట్టలేదు అనమాట. మన కాళ్ళ ఎదురుగానే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. అరే మన కాళ్ళ ముందే పెరిగాడు రావాడు, ఎంత పైకి వెళ్ళిపోయాడు, ఎన్ని బిల్డింగ్లు కొన్నాడో, ఎన్ని ఆస్తులు కొన్నాడో, మనం ఇంకా ఇలాగే ఉన్నాం అనుకుంటాం. అంటే అతనికి వచ్చిన అదృష్టానికి మనం గర్వపడాలి తప్ప అతనికి అయిపోయింది మనకు అవ్వలేదేంటి అని అనుకోవడం వల్ల ఇంకా మనకి నష్టం జరుగుతుందే తప్ప ఎలాంటి లాభము ఉండదు. ఇతరులను చూసి, ఎదుగుతున్న వాళ్ళని చూసి, సంపాదించిన వాళ్ళని చూసి అబ్బా భలే సంపాదించారు,
ఎన్ని తెలివితేటలో భలే ఎదిగాడు, భలే అవార్డులు తెచ్చుకున్నాడు, భలే చదివాడు, భలే ర్యాంక్ వచ్చింది, చాలా గ్రేట్ అనుకోవాలి తప్ప అరే నేను అలాగే చదివాను నాకెందుకు రాలేదు అని కుంగిపోవడం వల్ల మనకి రోగాలు వస్తే బ్రెయిన్ ఇది వస్తుంది తప్ప బాధ కలుగుతుంది తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. ఇంకా అవతల వాళ్ళని మెచ్చుకోవడం వల్ల ఇంకాస్త ఏమన్నా మనకి లాభం జరగచ్చు. అలా మెచ్చుకోకుండా వాళ్ళని మనం ఏదో చేశాడు అందుకే వచ్చాయి అని అనుకున్నంతసేపు కూడా మనం ఇంకా నష్టపోతూనే ఉంటాం. కాబట్టి మన అదృష్టాన్ని మనం పరిశీలించుకుంటూ క్షణం కూడా మనం చేయాల్సిన పనులు చేస్తూ అదృష్ట దేవత ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి తప్ప బాధపడుతూ కుంగిపోతూ కూర్చోకూడదు అని వేమన్ గారు చెప్పారు.